వైసీపీ మాజీ మంత్రి సిద్దిర్ అప్పలరాజు జైలు నుంచి బెయిలుపై విడుదలై ప్రెస్ మీట్‌లో ఏం మాట్లాడుతున్నానంటే, "ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నన్ను, నా కొడుకుని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాకు చాలామంది సపోర్ట్ చేశారు" అని చెప్పి మాట్లాడుతాను. నేను సిద్దిర్ అప్పలరాజుని ఒకటే అడుగుతున్నా. నువ్వు గాని, నీ కొడుకు గాని రాష్ట్రం కోసం ఉద్యమం చేశారా? జిల్లా కోసం ఉద్యమం చేశారా? లేదా సామాజిక వర్గాల ప్రయోజనం కోసం ఉద్యమం చేశారా? లేపోతే నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద మరి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేస్తే ప్రభుత్వం నీ కొడుకు మీద నీ మీద కక్ష కట్టి మీ ఇద్దరిని కూడా జైలుకి పంపించిందా? నేను ఒకటే అడుగుతున్నా. మీరిద్దరు ఎందుకు జైలుకెళ్లారు? నీ కొడుకు ఆరవ్ ఫాస్ట్ ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ ఒక స్పోర్ట్స్ బైక్ మీద వెళ్ళి దానయ్య అనే ఒక గొర్రెల కాపరిని అది ఉద్దేశపూర్వకంగానా లేదా యాక్సిడెంటల్‌గానా మొత్తానికైతే జరిగింది. అతను యాక్సిడెంట్ చేయడం వల్ల అతను చనిపోయాడు. అతను చనిపోయింది వాస్తవం కాదా? నీ కొడుకు బతికే ఉన్నాడు. అతను చనిపోయాడు. మరి అతను ఒక యాక్సిడెంట్ చేసి నీ కొడుకు చంపేస్తే, నీ కొడుకుని ఆ కేసు నుంచి బయటపడేయాలన్న దాని మీద వ్యక్తుల్ని, వ్యవస్థల్ని మొత్తం మేనేజ్ చేసి నీ కొడుకు బదులు వంశీ అని ఇంకో కుర్రోడిని వెళ్లి స్టేషన్‌లో లొంగిపోమని చెప్తే, ఆ వ్యక్తి ఆ అబ్బాయి వెళ్లి లొంగిపోయిన మాట వాస్తవం కాదా? అవునా? ఆ తర్వాత పోలీసుల ఎంక్వైరీలో నీ కొడుకు సిద్దిర్ అప్పలరాజు కొడుకు ఆరవే బైక్ యాక్సిడెంట్ చేసి దానయ్య అనే వ్యక్తిని చంపేశాడని చెప్పి పోలీసుల ఎంక్వైరీలో తెలిసిందా లేదా? అంటే నీ కొడుకు తప్పు చేశాడు. అది ఉద్దేశపూర్వకంగానా లేకపోతే యాక్సిడెంటల్‌గానా జరిగింది. ఒక వ్యక్తి చనిపోయాడు. అప్పుడు నువ్వు మాజీ మంత్రిగా, మాజీ ఎమ్మెల్యేగా ఒక బాధ్యతాయుతమైనటువంటి డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వాడివి కాబట్టి, మరి నీ కొడుకుని తీసుకొచ్చి నిజంగా ఉద్దేశపూర్వకంగా ఇది యాక్సిడెంటల్‌గానే జరిగింది. మరని చెప్పి పోలీస్ స్టేషన్‌కొచ్చి నీ కొడుకుని సరెండర్ చేసి, మరి ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి, నేను ఆ కుటుంబానికి నష్టపరిహారం అందిస్తా, భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఏం కావాలంటే అది చూసుకుంటా అని చెప్పేసి నిజంగా బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పి, ఆ కుటుంబాన్ని దానయ్య కుటుంబాన్ని ఆదుకొనుంటే, ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా! అయినా నీ మీద ఏ రకమైన కక్ష కట్టారు? నువ్వేమంటున్నావు? హోమిసైడ్ సెక్షన్ అనేది, నీ కొడుకు మీద పెట్టినట్టు హోమిసైడ్ సెక్షన్ అనేది నీ ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హోమిసైడ్ సెక్షన్‌లో ఈ రాష్ట్రంలో పెట్టడం అనేది ఒక ప్రవృత్తిగా మారిపోయినటువంటి పరిస్థితి. అది ఇంట్రడ్యూస్ చేసింది మీరే కదా! మీరే ప్రతిదానికి కూడా హోమిసైడ్ సెక్షన్‌లు పెట్టి అప్పుడున్నటి వాళ్ళని వేధించారు, హింసించారు. కానీ ఈ రోజున హోమిసైడ్ సెక్షన్ అనేది నీ కొడుకు చేసినటువంటి యాక్సిడెంట్‌కి సంబంధించి ఖచ్చితంగా సరిపోయే సెక్షను. హోమిసైడ్ సెక్షన్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మరణానికి కారకుడైనప్పుడు అది ఉద్దేశపూర్వకంగానా లేకపోతే యాక్సిడెంటల్‌గానా ఈ రెండిట్లో ఏ దాంట్లో ఉన్నా కూడా అది హోమిసైడ్ సెక్షన్ పెడతారు. అది నువ్వు కావాలంటే తెలుసుకో. అందువల్ల ప్రభుత్వం గాని, పోలీసులు గాని హోమిసైడ్ సెక్షన్ పెట్టారు. హోమిసైడ్ సెక్షన్ పెట్టి దాంట్లో కూడా చాలా జెన్యూన్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండటం వల్లే నీ కొడుకు ఇవాళ ఆరవ బయటకొచ్చాడు. నువ్వు కూడా బెయిల్ మీద బయటకొచ్చావు. లేదంటే నిజంగా ప్రభుత్వం గాని, చంద్రబాబు గారు గాని, లోకేష్ గారు గాని నిన్ను, నీ కుటుంబం మీద కక్ష కట్టుంటే ఖచ్చితంగా కొన్ని నెలల పాటు నువ్వు బయటికి రాకుండా కొన్ని సంవత్సరాల పాటు నీ కొడుక్కి నీకు జైలు శిక్ష పడే విధంగా ఉండేది. అంటే ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, అప్పలరాజు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా 18 సంవత్సరాల కుర్రోడు, 18 సంవత్సరాల కుర్రోడు, 18 సంవత్సరాల కుర్రోడు నీ కొడుకు. ఆ అబ్బాయి ఏమి మైనర్ కాదు, మేజర్. అంటే 18 సంవత్సరాల మేజర్ కుర్రోడొచ్చి యాక్సిడెంట్ చేస్తే అది తప్పు కాదా? మరి అతని మీద హోమిసైడ్ సెక్షన్ పెడితే అది తప్పు ఎందుకు అవుద్ది? హోమిసైడ్ సెక్షన్ పెడితే ఎందుకు తప్పవుద్ది? నీ కొడుకు తప్పుని నువ్వు కప్పిపుచ్చి, నీ కొడుకు తప్పుని నీ కొడుకుని కాపాడాలని చెప్పి, నీ కొడుకుని కాపాడడం కోసం, నీ కొడుకు తప్పుని కప్పిపుచ్చడం కోసం నువ్వు చాలా తప్పులు చేశావు కాబట్టే జైల్‌లో కూడా నిన్ను పెట్టారు. అంటే ఎవరైనా కూడా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మర్డర్ చేసి చంపేసినప్పుడు, ఆ మర్డర్ చేయాలనుకున్న వ్యక్తికి కత్తి తీసుకొచ్చి ఇంకో వ్యక్తి ఇవ్వటం కూడా మరి ఆ వ్యక్తి చేసిన తప్పే కదా! అంటే ఆ మర్డర్‌కి సహాయపడినట్టే కదా! అందువల్ల ఆ మర్డర్ చేసిన వ్యక్తిని, ఆ కత్తి తీసుకొచ్చిన వ్యక్తిని, ఇద్దరు వ్యక్తులను కూడా మరి సెక్షన్‌లు పెట్టి ఆళ్ళ మీద కేసులు పెట్టి జైలుకి పంపిస్తారే గానీ, మరి చంపేసింది వీడే కదా అని చెప్పి ఈయనొక్కడిని జైల్‌లో పెట్టరు కదా! ఇప్పుడు నువ్వు చేసింది కూడా అంతే, నీ కొడుకు చేసిందని కూడా అంతే. అందువల్ల నువ్వు, నీ కొడుకు జైల్‌లో ఉన్నారు. అదే విధంగా మరి ప్రతిసారి ఏమన్నారు, మత్స్యకార కుటుంబం, మత్స్యకారులందరూ కూడా బయటకొచ్చి మాట్లాడుతానంటున్నారు. నువ్వు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు పలాసగా సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆనాడు శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఉన్నటువంటి శ్రీమతి గౌతు శిరీష గారు మరి ఒక గౌడ ఆడబిడ్డ కాదా? ఆవిడ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఆడబిడ్డ. మరి ఆవిడని మానసికంగా ఎంత చిత్రహింసలు పెట్టావు, ఎన్ని కేసులు పెట్టావు. ఆవిడతో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులపై కూడా ఎన్ని రకాల చిత్రహింసలు కేసులు పెట్టి వాళ్ళని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడితే ఎంతమంది పలాస నియోజకవర్గం వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, ఎంతమంది చనిపోయిన పరిస్థితి. మరి ఇన్ని రకాలుగా నువ్వు 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టావు. మరి ఆ విధంగా నీ కొడుకు యాక్సిడెంట్ చేయడం వల్ల చనిపోయిన వ్యక్తి దానయ్య ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మరి ఆ యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిద్దిర్ అప్పలరాజు నీ కొడుకుని ఊసే పరిస్థితి ఉంది. సరే, తన కొడుకు తెలియక తప్పు చేశాడు,
కానీ అప్పలరాజు ఒక డాక్టర్గా ఉండి, ఒక మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు తప్పు చేశాడని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవ సామాజిక వర్గం మొత్తం కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గం మొత్తం కూడా నిన్ను ఉమ్మెత్తి ఊసే పరిస్థితుంది, మొహం మీద చెప్పులు పెట్టి కొట్టే పరిస్థితుంది. అది నువ్వు తెలుసుకోవాలి. అదేవిధంగా నేను చెప్తున్నాను, ఇప్పటివరకు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి దేనికి వచ్చాడు? నిన్ను ములాఖత్ అయి నిన్ను పరామర్శించడానికి వచ్చాడు. నిన్ను ములాఖత్ అయి నిజంగా నిన్ను పరామర్శించాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఉంటే, రోడ్డు మీద వచ్చినప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మరి ర్యాలీగా వచ్చినప్పుడు అంత ర్యాలీలు చేయడం ఎందుకు? దేనికి వస్తున్నాడు? జైల్లో ఉన్నటువంటి నిన్ను ములాఖత్ అవ్వడానికి వస్తున్నాడు, నిన్ను పరామర్శించడానికి వస్తున్నాడు. నిన్ను వచ్చి ముందు పరామర్శించిన తర్వాత అప్పుడు ర్యాలీలు రాద్ధాంతాలు చేసుకోవాలి. ఎక్కడికి వచ్చినా ర్యాలీ చేసుకుంటూ, రాద్ధాంతం చేసుకుంటూ, ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టి, జనానికి సమస్యలు పెట్టి, పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా ఇబ్బంది పెట్టే క్రమం తప్ప జగన్మోహన్ రెడ్డి నిన్ను వచ్చి ములాఖత్ అయ్యాడు అవ్వలేదు. పోనీ నీ కుటుంబ సభ్యులను పరామర్శించి ఏదో మాట్లాడాడు. పోనీ అక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరైతే దానయ్య ఉన్నారో ఆ దానయ్య కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను సొంతగా నేను డబ్బులు ఇస్తున్నా, అప్పలరాజుతోనే నేను డబ్బులు ఇప్పిస్తా, మీకు మీ కుటుంబానికి భవిష్యత్తులో నేను ఆదుకుంటా అని చెప్పి ఒక్క మాట అయినా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? సిదిల అప్పలరాజు నువ్వన్నా కనీసం ఒక మాట చెప్పా? ఇప్పటివరకు కూడా ఎంతవరకు వచ్చి నా మీద, నా కొడుకు మీద అక్రమంగా కేసు పెట్టారంటున్నారు తప్ప దేని కేసు పెట్టారని దాని విషయం పక్కన పెట్టి, ఎవరైతే నీ కొడుకు బతికే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నీ కళ్ళ ముందు ఉన్నాడు, మరి దానయ్య అనే వ్యక్తి, ఆ వ్యక్తి మీద సర్వస్వం ఆశలు పెట్టుకుని ఆధారపడినటువంటి కుటుంబం ఇవాళ రోడ్డును పడిపోయిన పరిస్థితి. మరి దానయ్య కుటుంబానికి నువ్వు కానీ నీ పార్టీ కానీ ఏమి ఆర్థిక సాయం చేశారు, ఏమి భరోసా ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. సమాధానం చెప్పాలి. ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి అన్యాయం జరిగితే నువ్వు ఈ రోజు కూడా నీ పార్టీ కానీ నీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ కనీసం ఒక సామాజిక బాధ్యత తీసుకొని నా కొడుకు వల్ల అతను చనిపోయాడని చెప్పి ఒక్క రూపాయిని ఆర్థిక సాయం చేసావా? ఏం చేసావో నువ్వు ఈ సమాజానికి చెప్పాలి. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరి నిన్న పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి వారు 5 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చారు. అలాగే పార్థసారథి గారు మరి ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రేసి ఇస్తే వాటితో పాటు పార్థసారథి మంత్రి గారు కూడా వ్యక్తిగతంగా ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చారు. అలాగే కుల సంఘాల నుంచి కూడా కొంతమంది డబ్బులు ఇచ్చిన పరిస్థితి. మరి అలాగే పలాస ఎమ్మెల్యే ఉన్నటువంటి శ్రీమతి గౌతు శిరీష గారు కూడా వ్యక్తిగతంగా కూడా ఆవిడ వెళ్ళి మరి వారికి ఆర్థిక సాయంతో పాటు మరి నేను మీకేమైనా ఉద్యోగం ఏమైనా కావాలంటే మాత్రం దేనికైనా ఇబ్బందులు ఉంటే నేను ఖచ్చితంగా మీకు ఆ భరోసా ఇస్తానని చెప్పేసి ఒక ఆడబిడ్డగా వెళ్ళి భరోసా ఇచ్చింది. మరి ఇంతమంది భరోసా ఇచ్చారు, ఇంతమంది ఆర్థిక సాయం చేశారు, వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా. మరి ఇప్పటికన్నా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కనీసం దానయ్య కుటుంబం, మా కొడుకు వల్ల దానయ్య అనే వ్యక్తి చనిపోయాడు, నేను ఖచ్చితంగా అది సామాజిక బాధ్యత తీసుకుంటా, ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుంటా, మరి ఆ కుటుంబంలో వాళ్ళ పిల్లల్ని చదివిస్తాను, వాళ్ళకి ఆర్థిక సాయంతో ప్రకటిస్తానని చెప్పేసి వాళ్ళను కూడా నా బిడ్డలాగా చూసుకుంటానని చెప్పేసి ఒక్క మాటన సిద్ధి అప్పలరాజు అంటున్నాడా? అనకపోగా అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు నాకు సంఘీభావం తెలిపారంటున్నారు. ఆవకాయ బద్దం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం అంతా కూడా నిన్ను చేదరించి ఉమ్మేసే పరిస్థితుంది. ఒకసారి బయటకు వచ్చి తెలుసుకోవాలి. నువ్వు ఏం మంచి పని చేసావని చెప్పి నీకు అందరూ సపోర్ట్ చేస్తారు. నువ్వు చేసింది ఒక లుచ్చా పని. నీ కొడుకు తప్పు చేస్తే ఆ తప్పుని కప్పిపుచ్చావు. ఈ రోజు వరకు కూడా నా కొడుకు చేసిన తప్పు అని చెప్పేసి నువ్వు చెప్పలేదు. దానయ్య కుటుంబానికి ఆర్థిక సాయం కానీ భరోసా కానీ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఇంకా నువ్వు ఎందుకు మాట్లాడుతావు? అప్పలరాజు లాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీ అధినేతలు ఉన్నంతకాలం కూడా ఈ రాష్ట్రంలో నిజంగా బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ఎవరికైతే బాధితుడున్నాడో బాధితుల కుటుంబాన్ని పరామర్శించాలి, బాధితులకి అండగా ఉండాలి, వాళ్ళకి ఆర్థిక సాయం ప్రకటించాలి తప్ప ఎవరైతే చంపారో వాళ్ళ కుటుంబానికి అండగా ఉండి వాళ్ళ కుటుంబానికి అండదండలు నేను అన్ని రకాలుగా చూసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరి సిద్దిలప్పలరాజు కుటుంబానికి వాళ్ళ కొడుకు కూడా అండగా ఉంటామంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలైన బీసీ వర్గాల మొత్తాన్ని కూడా ప్రజలందరూ కూడా ఏ సందేశం పంపిస్తున్నారో ఒకసారి తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, లోకేష్ గారు నిజంగా కక్షపూరితంగా వ్యవహారం చేయాలనుకుంటే సిద్దిలప్పలరాజు నువ్వు మీడియా ముందుకు వచ్చి అంతమందిని కూర్చోబెట్టుకుని అంత సమయం కూడా నువ్వు ప్రెస్ మీట్ ముందు మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. నీ ప్రభుత్వంలో లాగైతే కనీసం ఈ పాటికి నువ్వు నీ కొడుకు కనీసం 4-5 సంవత్సరాలు జైల్లో ఉండేవాళ్ళు. నీ కుటుంబానికి కూడా వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉండేవి. నువ్వు ఈ రోజున వచ్చి బయటకు వచ్చి నువ్వు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండేది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.